విష్ణుధ్యానం, సూర్యార్చన. శంఖ చక్రగదాధారి భగవాన్ శ్రీహరి. మేమంతా దేవదేవేశ్వరుడు, శుద్ధరూపుడు, పరమాత్మైగు విష్ణుదేవులు మీరేనన్న జ్ఞానాన్ని పొందియున్నాము. విష్ణు సహస్రనామాలను విని పరమానందభరితులమైనాము. విష్ణు ధ్యానవర్ణనను విని ధన్యులము కాగోరుచున్నాము అన్నాడు కాలకంఠుడు. చెప్పసాగాడు ఖగవాహనుడు. జ్ఞానరూపుడు, అనంతుడు, సర్వవ్యాపి, అజన్ముడు, అవ్యయుడునగు హరియే సర్వ దుఃఖాలను హరిస్తాడు. ఆయన అవినాశి, సర్వత్రగామి, నిత్యుడు, అద్వితీయ బ్రహ్మ, సంపూర్ణ సంసారానికి మూలకారణం, సమస్త చరాచర జగత్పాలకుడైన పరమేశ్వరుడు. ఆయనే సంపూర్ణ జగత్తుకు ఆధారం అయినా స్వయంగా నిరాధారుడు, పరమాత్మ ప్రాపంచిక ఆసక్తులకు అతీతుడు, నిర్ముక్తుడు, ముక్తయోగులకు ధ్యేయమైనవాడు. మీరడిగిన ధ్యాన వర్ణనను సూర్యపూజతో మొదలు పెడతాను. ఒకప్పుడిది భృగు మహర్షికి బోధింపబడింది. ఓం ఖగోల్కాయ నమః. ఇది సూర్య భగవానుని మూలమంత్రం. సాధకునికి భోగాన్ని, మోక్షాన్ని ప్రసాదించే మంత్రమిది. సూర్యదేవుని ఈ క్రింది మంత్రాలతో అంగన్యాసం చేసి ఆయనను పూజించాలి. ఓం ఖగోల్కాయ త్రిదశాయ నమః. ఓం చిరట శిరసే నమః. ఓం జ్ఞాననేరట శిఖాయై నమః. ఓం సహస్రరశ్మయేట కవచాయ నమః. ఓం సర్వతేజోధిపతయే టట అస్త్రాయ నమః. ఓం జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల టట నమః. సాధకుని యొక్క సర్వపాపాలను నశింపజేసే ఈ సూర్య మంత్రాలను అగ్ని ప్రాకార మంత్రాలని కూడా అంటారు. సూర్యుని ప్రసన్నం చేసుకోవడానికి సూర్యగాయత్రిని కూడా పఠించి పూజ చేయవచ్చును. ఆ మంత్రాలను జపించిన తరువాత సూర్య మరియు గాయత్రి మంత్రాలను సకలీకరణం చేయాలి. ఓం ఆదిత్యాయ విద్మహే విశ్వభావాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. తరువాత సాధకుడు దిక్కుల్లో మూలల్లో వాటి అధిపతులను ఊహించుకుని వారికి ఈ మంత్రాలను చదువుతూ నమస్కరించాలి. ఓం ధర్మాత్మనే నమః తూర్పు. ఓం యమాయ నమః దక్షిణం. ఓం దండనాయకాయ నమః పశ్చిమం. ఓం దైవతాయ నమః ఉత్తరం. ఓం శ్యామపింగళాయ నమః ఈశాన్యం. ఓం దీక్షితాయ నమః అగ్నికోణం. ఓం వజ్రపాణయే నమః నైరుత్యం. ఓం భూర్భువః స్వః నమః వాయుకోణం మహేశ. ఆ తరువాత సాధకుడు చంద్రాది గ్రహాలను కూడా తూర్పు దిక్కుతో మొదలుపెట్టి క్రమంగా ఈశాన్యం దాకా తిరుగుతూ ఈ క్రింది మంత్రాలు చదువుతూ నమస్కార సహితంగా పూజించాలి. ఓం చంద్రాయ నక్షత్రాధిపతయే నమః. ఓం అంగారకాయ క్షితిసుతాయ నమః. ఓం బుధాయ సోమసుతాయ నమః. ఓం వాగీశ్వరాయ సర్వవిద్యాధిపతయే నమః. ఓం శుక్రాయ మహర్షియే భృగుసుతాయ నమః. ఓం శనైశ్చరాయ సూర్యాత్మజాయ నమః. ఓం రాహవే నమః. ఓం కేతవే నమః. అనంతరం ఈ క్రింది మంత్రాలతో సూర్యదేవుని పూజించి అర్ఘ్యాది ప్రదానానికే ఆవాహన చేయాలి. ఓం అనూరుకాయ నమః. ఓం ప్రమథనాథాయ నమః. ఓం బుధాయ నమః. ఓం భగవన్న పరిమిత మయూఖమాలిన్ సకల జగత్పతే సప్తాస్వవాహన చతుర్భుజ పరమసిద్ధి ప్రద విస్ఫులింగ పింగళతత్ ఏహ్యేహి ఇదమర్ధ్యం మమ శిరసిగతం గృష్ణా 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 తేజోగ్రరూపం అనగ్న జ్వలజ్వల టట నమః. ఆవాహన తరువాత ఓం నమో భగవతే ఆదిత్యాయ సహస్ర కిరణాయ గచ్చసుఖం పునరాగమనాయ అనే మంత్రాలతో విసర్జనం చేయాలి. హరి ఇంకా ఇలా చెప్పాడు. రుద్రదేవ, సూర్య పూజన విధానాన్ని ఒకప్పుడు కుబేరునికి చెప్పాను. ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. సూర్యుని పూజించడానికి ముందు సాధకుడు ఏకాగ్రచిత్తుడై ఒక పవిత్ర స్థానంలో కర్ణికాయుక్తమైన అష్టదళ కమలాన్ని నిర్మించాలి. అప్పుడు సూర్యదేవుని ఆవాహనం చేయాలి. తరువాత భూమిపై నిర్మితమైన కమలదళాల మధ్యలో భోల్క భగవానుడైన సూర్యయంత్రాన్ని ఆయన పరికరాలతో సహా స్థాపించి స్నానం చేయించాలి. ఆ తరువాత ఆగ్నేయంలో సాధకుని ఇష్టదైవ హృదయాన్ని స్థాపించాలి. ఈశాన్యంలో శిరస్సుని, నైరుత్యంలో శిఖని విన్యాసం చెయ్యాలి, అంటే పెట్టాలి. మరల ఏకాగ్రచిత్తంతో తూర్పు వైపు ధర్మాన్ని, వాయవ్యంలో నేత్రాలను, పశ్చిమ దిశలో తన ఇష్టదైవం యొక్క అస్త్రాలను ఉంచాలి. మరల ఈశాన్యంలో చంద్రుని, తూర్పున మంగళుని, ఆగ్నేయంలో బుధుని, దక్షిణ దిశలో బృహస్పతిని, నైరుతిలో శుక్రుని, పడమటి దశలో శనిని,
వాయవ్యంలో కేతువుని, ఉత్తర దిక్కులో రాహువుని స్థాపించి పూజించాలి. ద్వాదశాదిత్యులను అనగా భగ, సూర్య, అర్యమ, మిత్ర, వరుణ, సవిత, ధాత, వివస్వాన్, త్వష్ట, పూష, ఇంద్ర, విష్ణువు అను సూర్యుని 12 రూపాలను రెండవ వరుసలో పెట్టి పూజించాలి. తరువాత పూర్వాది దిశలలోనున్న ఇంద్రాదులను అర్చించి జయ, విజయ, జయంతి, అపరాజిత అను శక్తులను, వాసుకి, శేషాదినాగులను కూడా పూజించాలి. ఇది సూర్య పూజా విధానం. అధ్యాయాలు 16, 17. మృత్యుంజయ మంత్ర జప మహిమ. సూత మహర్షి సౌనకాదులకు ప్రసాదిస్తున్న ప్రవచనం ఇలా కొనసాగింది. మునులారా, గరుత్మంతుడు కశ్యప మహర్షికుపదేశించిన మృత్యుంజయ మంత్రాదిక విషయాలను వినండి. ఇవి సాధకుని గొప్పగా ఉద్ధరిస్తాయి, పుణ్యప్రదానం చేస్తాయి. ఈ మృత్యుంజయ పూజలోనే సర్వదేవమయ పూజ ఉన్నదని విజ్ఞులు చెప్తారు. ఓం జుం సహా అనే 3 అక్షరాల మంత్రం మృత్యుంజయ మంత్రం. ఇది మృత్యువును, దారిద్ర్యాన్ని మర్దించే మంత్రం. శివ, విష్ణు, సూర్యాది దేవతలంతా దీన్ని పఠించే వారి పట్ల ప్రసన్నులవుతారు. ఓం జుం సహా అనే ఈ మహామంత్రాన్ని అమృతేశ నామంతో కూడా వ్యవహరిస్తారు. ఈ మంత్రాన్ని జపించేవారి పాపాలన్నీ నశిస్తాయి. మృత్యువు వలె బాధించు కష్టాలన్నీ దూరమవుతాయి. ఈ మంత్రాన్ని 100 మార్లు అనితర ధ్యాన తత్పరతతో జపిస్తే వేదాధ్యయనం వల్ల వచ్చే సుకృతం, యజ్ఞఫలం, తీర్థ స్నానదాన పుణ్యం లభిస్తాయి. 3 సంధ్యలలోనూ 108 మార్లు ఈ మంత్రాన్ని జపించేవారికి అలా జపిస్తున్నంత కాలం మృత్యువు దూరంగానే ఉంటుంది. కఠినాతి కఠినములైన విఘ్న బాధలన్నీ తొలగిపోతాయి. శత్రువులపై విజయం లభిస్తుంది. భగవానుడైన మృత్యుంజయుడు లేదా అమృతేశ్వరుడు శ్వేతకమలంపై కూర్చుని ఉంటాడు. ఆయన చతుర్భుజుడు. ఒక చేతిని అభయముద్రలో, మరొక చేతిని వరద ముద్రలో ఉంచి మిగతా 2 చేతులలో అమృత భాండాన్ని పెట్టుకుని నిత్యం మనను శారీరక, మానసిక, ప్రాణాంతక బాధల నుండి రక్షించడానికి సిద్ధంగా సర్వసన్నద్ధుడై ఉంటాడు ఈ అమృతేశ్వర దేవుడు. ఆయన వామాంకస్థితయే అమృత భాషిణి అమృతాదేవి నిత్యము కొలువుంటుంది. ఆమెను ధ్యానించాలి. ఆమె ఒక చేతిలో కలశాన్ని, మరొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది. కలశం కుడి చేతిలో ఉండాలి. ఓం జుం సహా అనే ఈ మంత్రం పరంశక్తి ప్రదాయకం, అతులిత శాంతిదాయకం కూడా. అమృతాదేవి సహిత అమృతేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఈ మహామంత్రాన్ని 3 సంధ్యలలో జపిస్తూ అలా రోజుకి 8000 మార్లు 1 నెలదాకా చేయగలిగిన వారికి జర, మృత్యు, మహావ్యాధి బాధలుండవు. శత్రువులపై స్పష్టమైన శాశ్వతమైన విజయాన్ని సాధించగలుగుతారు. మహాశాంతిని పొందగలుగుతారు. అమృతేశ్వర భగవానుని పూజలో కూడా ఆవాహన, స్థాపన, రోదన, ప్రతిష్ఠ, సన్నిధానం, నివేశనం, పాద్యం, ఆచమన, స్నానం, అర్ఘ్యం, మాల, అనులేపనం, దీపము, వస్త్రం, ఆభూషణాలు, నైవేద్యం, పానం, వీవనలు, ముద్రా ప్రదర్శన, మంత్రజపం, ధ్యానం, దక్షిణ, ఆహుతి, స్తుతి, వాద్య గీత నృత్యాలు, న్యాసయోగ ప్రదక్షిణలు, సాష్టాంగ ప్రణతి, మంత్రశయ్య, వందనాది ఉపచారాలన్నీ ఉంటాయి. పూజానంతరము దీక్షా విసర్జన చేయాలి. ఋషులారా, ఈ సందర్భంలోనే పరమాత్మ షడంగ పూజనుపదేశించాడు. అది ఇలా ఉంటుంది. సాధకుడు ప్రారంభంలో దేవునికి అర్ఘ్యమిచ్చే పాత్రను పూజించి అస్త్ర మంత్రాన్నుచ్చరించాలి. అనగా కుడి చేతితో ఎడమ చేతిపై శబ్దం చేస్తూ ఫట్ అనే మంత్రాన్ని చదవాలి. తరువాత కవచ మంత్రం హుం తో శోధన చేసి అమృతకరణ క్రియను పూర్తి చేయాలి. అప్పుడు ఆధారశక్తి మున్నగు వాటిని పూజించి ప్రాణాయామం, ఆసనోపవేశనం, దేహశుద్ధి కావించి అమృతేశ భగవానుని ధ్యానించాలి. తరువాత తన ఆత్మను దేవస్వరూపంగా స్వీకరిస్తూ అహం బ్రహ్మాస్మి అని మననం చేసుకుంటూ అంగన్యాస, కరన్యాసం చేసి సాధకుడు తన హృదయ కమలస్థితుడైన జ్యోతిర్మయ ఆత్మదేవుని పూజించాలి. అంటే కన్నులు సగం మూసి అమృతేశ మంత్రాన్ని పఠిస్తూ తన బొమ్మముడిలోనే జ్యోతిశ్చక్రాన్ని చూడగలగాలి. అనంతరం దేవుని మూర్తిపై గాని, యజ్ఞవేదిపై చిత్రింపబడిన దేవునికి గాని సుందర పుష్పాలను సమర్పించాలి.
ఆధారశక్తిని పూజించడం ద్వారా ద్వారం వద్ద నుండి దేవతలు ఆవాహన చేయబడి పూజింపబడాలి. అందుకే ముందుగా ఆధారశక్తి పూజనం ఉంటుంది. ఆపై దేవప్రతిష్ఠ, పరివార సమేతంగా ఆ దేవుని ఆరాధించడం జరుగుతాయి. పరివారంతో బాటు ఆయుధాలను, ధర్మాన్ని కూడా పూజిస్తే దేవతలు సంతోషిస్తారు. ఇంద్రాది దేవతలను, వేదాలను ఏ వ్రతంలో పూజించినా భుక్తి, ముక్తి లభిస్తాయి. కాబట్టి ఈ షడంగ పూజను విద్వాంసులు విధించారు. దేవమండలాన్ని పూజించడానికి ముందే మాతృక, గణదేవత, నంది, గంగలను, దేవస్థానం కుడి భాగంలో మహాకాలుని, యమునను పూజించాలి. పూజలో ప్రతి దశలోనూ ఓం అమృతేశ్వర భైరవాయ నమః, ఓం జుం హం సహ, సూర్యాయ నమః అంటూనే ఉండాలి. అలాగే శివ, కృష్ణ, బ్రహ్మ, చండిక, సరస్వతి, మహాలక్ష్మి దైవతాలను కూడా వారి నామాలకు ముందు ఓం కారమును, చివర నమఃను, దానికి ముందు య లేక యై ను పెట్టి పూజించాలి. అధ్యాయం 18. ప్రాణేశ్వరీ విద్య. సర్పవిష దుష్ట ఉపద్రవహరం. సూత మహర్షి అనుగ్రహ భాషణం నైమిషారణ్యంలో ఇలా కొనసాగింది. ఋషులారా, ఇప్పుడు మీకు పరమశివుని ద్వారా గరుత్మంతుని ఉపదేశింపడిన ప్రాణేశ్వర మహామంత్రాన్ని విన్నవిస్తాను. అయితే దానికి ముందు ఏ ఏ స్థానాల్లో, సమయాల్లో పాము కాటేస్తే చావు తప్పదో తెలుసుకుందాం. శ్మశానం, పుట్ట, పర్వతం, నుయ్యి, చెట్టు తొద్లు వీటిలో నివసించే పాము కాటు వేసినప్పుడు ఆపేసిన చోట 3 ప్రచ్ఛన్న రేఖలు ఏర్పడితే మాత్రం ఆ కాటు వేయబడిన ప్రాణులు మిగలరు. మూల, ఆశ్లేష, మఘ మరియు షష్ఠి రోజున కర్కాటక, మేషరాశుల్లో వచ్చే నక్షత్రాల్లో పాము కాటుకు గురైన వారు బ్రతకరు. కటి, కణత, సంధి భాగాలు, ముఖము, గొంతులపై పాము కాటు వేస్తే ఇక ఆ ప్రాణి బ్రతకడం జరగదు. అనుబంధం -1 చూడండి. దినంలో మొదటి భాగంలో మొదటి అర్ధయామ భాగం సూర్యునిచే భోగింపబడుతుంది. ఆ దివాకర భోగం తరువాత గణనాక్రమం ప్రకారం ఇతర గ్రహాల భోగం ఉంటుంది. అలాగే రాత్రి కాలంలో జ్యోతిష్కులు కాలచక్రాధారంగా గ్రహాలను, కాలసర్పాలను ఈ విధంగా జోడించారు. శేషుడు సూర్యుడు, వాసుకి చంద్రుడు, తక్షకుడు మంగళుడు, కర్కోటకుడు బుధుడు, పద్ముడు గురుడు, మహాపద్ముడు శుక్రుడు, శంఖుడు శని, కులికుడు రాహు, రాత్రైనా పగలైనా బృహస్పతి, గురుడు. భోగకాలం వచ్చినప్పుడు సర్పాలు దేవతలనైనా అంతం చేయగలవు. కాబట్టి ఈ కాలంలో పాము కాటుకి విరుగుడు లేదు, చావు తప్పదు. పగలు శని భోగము అంతే. రాత్రి పగళ్ల గణన 30 ఘటికలలో ఉంటుంది. ఈ లెక్కను అనుసరించి నిర్మింపబడిన కాలచక్రములో చంద్రుడు పాడ్యమినాడు కాళ్ల బొటన వ్రేళ్లలోనూ, విదియనాడు కాళ్లపైన, తదియనాడు మోకాళ్లలోనూ, చవితినాడు వాటికి పైన, పంచమినాడు తొడల మధ్యలోనూ, షష్ఠినాట నాభిలోనూ, సప్తమినాడు ఛాతీపైన, అష్టమినాడు స్తనాలలోనూ, నవమినాడు గొంతుపైన, దశమినాడు ముక్కుపైన, ఏకాదశినాడు కన్నులలోనూ, ద్వాదశినాడు చెవుల వద్దనూ, త్రయోదశినాడు కనుబొమ్మల మధ్యలోనూ, చతుర్దశినాడు కణతలపైన, పున్నమి అమావాస్యలలో మస్తకంపైనను మానవులలో నివాసముంటాడు. చంద్రుడున్న చోట ప్రాణి అంగంపై పాము కాటేసినా ఆ ప్రాణిని బ్రతికించవచ్చును. మూర్ఛ నుండి మెలకువ రావడం ఆలస్యం కావచ్చు, కాని సాధకుడు శరీర మర్దన ద్వారా ఆ ప్రాణిని బ్రతికించగలడు. ఓం హంసమహ అనే నిర్మల స్ఫటికం లాంటి బీజయుక్త మంత్ర సాధకునికి పరమమంత్రం. విషరూపంలోనున్న పాపాన్ని నశింపజేసే శక్తిగల ఈ మంత్రాన్ని పాము కాటు వల్ల మూర్ఛిత ప్రాణిపై ప్రయోగించాలి. ఇందులో 4 ప్రకారాలున్నాయి. మొదటిది బీజబిందువుతో, రెండవది 5 స్వరాలతో, మూడవది 6 స్వరాలతో, నాలుగవది విసర్గతో కూడి ఉంటాయి. ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు లోకాలను సర్పాల నుండి రక్షించడం కోసం ఓం కురుకులే స్వాహ అనే మంత్రాన్ని ప్రసాదించాడు. ఈ మహామంత్ర ద్రష్ట గరుత్మంతుడే. సర్పవిషాలను విరిచి ప్రాణులను కాపాడదలుచుకున్న సాధకుడు ముఖంలో ఓం ను, కంఠంలో కురు ను, ఇరుగుల్ఫాలలో కులే నీ 2 పాదాలపై
స్వాహ మంత్రాన్ని శాశ్వతంగా న్యాసం చేయించుకుని ఉండాలి. పై మంత్రాన్ని వీలైనన్ని చోట్ల వ్రాయించిన గుహాలలో పాములు నిలువలేవు. ఒక సూత్రాన్ని ఈ మంత్రంతో 1000 మార్లు అభిమంత్రించి చెవిపై ధరించిన వారికి సర్పభయం ఉండదు. అలాగే ఈ మంత్రంతో అభిమంత్రించిన పంచదార పలుకులను విరజిల్లిన ఇంటిలో పాములు నిలవలేవు. దేవతలు, అసురులు ఈ మంత్రాన్ని 7 లక్షల మార్లు జపించి మంత్రసిద్ధులైనారు. ఒక అష్టదళ పద్మాన్ని చిత్రించి ఓం సువర్ణరేఖే కుక్కుట విగ్రహరూపిణి స్వాహ అనే మంత్రములోని 2 అక్షరాలను ఆ పద్మం యొక్క ఒక్కొక్క దళంపై వ్రాయాలి. ఆ తరువాత ఓం పక్షి స్వాహ అనే మంత్రంతో అభిమంత్రించబడిన జలంతో పాము కుట్టిన వానికి స్నానం చేయిస్తే విషం దూరమవుతుంది. ఓం పక్షి స్వాహ అనేది కూడా సాధకుల పాలిటి కల్పవృక్షము. ఈ మంత్రం ద్వారా బొటనవ్రేలి నుండి చిటికెన వేలి దాకా కరన్యాసము, ముఖ, హృదయ, లింగ, పాదభాగాలపై అంగన్యాసము చేసియున్న వ్యక్తి యొక్క నీడనైనా కలలో కూడా తాకడానికి పాములు భయపడతాయి. ఈ మంత్రాన్ని 1,00,000 మార్లు జపించి సిద్ధిని పొందిన సాధకుడు పాము కాటుకు గురైన వ్యక్తిని తేరిపార చూస్తే చాలు. ఆ వ్యక్తిలోనికెక్కిన విషం దిగిపోతుంది. ఓం హ్రీం హ్రాం హ్రీం భీ భీ పృండాయే స్వాహ. ఈ మంత్ర సాధకుడు దీనిని సర్పదష్టులైన వ్యక్తుల చెవిలో జపిస్తే విషప్రభావం క్షీణిస్తుంది. మరొక సాధన ఇది. సాధకుడు తన 2 పాదాలలోనూ ఆలను, చీలమండల్లో, గుల్ఫాలలో, ఈలను, జానువులలో, ఊలను, కటిలో, ఏలను, నాభిలో, ఓను, ఛాతీపై, ఓని, ముఖంలో, అమ్ని, మస్తకంలో, అంహ ను స్థాపించుకుని ఓం హంసః అను బీజమంత్ర సహితంగా న్యాసం చేసుకుని నిత్యం జప పూజనాలను చేస్తూ ఉంటే అతనికి సర్పవిషాన్ని నిర్వీర్యం చేసే శక్తి లభిస్తుంది. సాధకుడు నేను స్వయంగా గరుత్మంతుడను అను భావనతో ధ్యానంలోకి వెడలిపోయి ఈ మంత్ర సాధనను చేయాలి. విషానికి వ్యతిరేకంగా ప్రయోగం చేస్తున్నంతసేపు అతనిలో తాను గరుడుడను అనే ధ్యాసయే ఉండాలి. హం అనే బీజాక్షరం శరీరంలో ప్రవేశించిన విషాదులను హరించే శక్తిని కలిగి ఉంటుంది. హంసః మంత్రాన్ని ఎడమ చేతిలో న్యాసం చేసుకుని ఉన్న సాధకుడు ధ్యాన, పూజన, నిత్య జప శక్తుల సహాయంతో విషాన్ని విరిచివేయడానికి సమర్థుడవుతాడు. ఎందుకంటే ఈ మంత్రం విషధర నాగుల నాసికా భాగాన్ని, శ్వాస నాలికని అదుపు చేసే శక్తిని, సంపూర్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మంత్రం బాధిత శరీరంలోకి మాంసంలోకి దూసుకుని పోయి సర్ప విషాన్ని నశింపజేస్తుంది. పాము కాటుచే మూర్ఛితుడైన ప్రాణి శరీరంపై ఓం హంసః మంత్రాన్ని న్యాసం చేసి భగవంతుడైన నీలకంఠ స్వామిని ఇతర దేవతలని కూడా ధ్యానించాలి. దీనివల్ల మంత్రానికి వాయుశక్తి తోడై శీఘ్రంగా సంపూర్ణంగా విషాన్ని హరించగలదు. ప్రత్యంగిరా జడాన్ని బియ్యం కడిగిన నీళ్లలో నానబెట్టి పిండితే, రోగి నోటిలోకి పిండితే విష ప్రభావం తగ్గుతుంది. పునర్నవ 2 ప్రియంగు, వక్త్రజ, బ్రాహ్మి, శ్వేత బృహతి, కుష్మాండ, అపరాజిత జడం, గేరు, కమల గట్టఫలం వీటన్నిటినీ నీటిలో వేసి బాగా పిండి నేతితో కలిపి ఒక లేపనాన్ని తయారుచేసి దానిని పాము కాటు బాధితుని శరీరంపై పూస్తే విషం ప్రభావం తగ్గుతుంది. పాము కాటేయగానే ఆ వ్యక్తి చేత వేడి నేతిని త్రాగిస్తే విషప్రభావం మందగిస్తుంది. అలాగే శిరీష వృక్ష పంచాంగాలను ఆకు, పువ్వు, పండు, వేరు, బెరడు, గాజర బీజాలతో కలిపి నూరి కషాయం చేసి కొంత త్రాగించి కొంత శరీరానికి పూస్తే సర్పదష్టులకు విషము నుండి విడుదల లభించవచ్చు. ఓం హ్రీం అన్హను ఉచ్చరిస్తూ హృదయ లలాటాదులలో విన్యాసం చేసే సాధకుడికి సర్పాలు వశీభూతాలవుతాయి. ఈ మంత్రాన్ని విద్యుక్తముగా 15,000 మార్లు జపించిన వారు గరుడుని వలె సర్వగామి, కవి, విద్వాన్, వేదవిధులు కాగలరు. దీర్ఘాయువులు కాగలరు. ఋషులారా, బలవంతులైన శత్రువులపై విజయ సాధకమైన మంత్రమొకటుంది. ఆ మంత్ర జప విధానాన్ని శివుడుపదేశించాడు. ఇది గోపనీయమైన మీకు వినిపిస్తాను. దీనితో అభిమంత్రితాలైన ఆయుధాలకు అపజయమనేది ఉండదు. ఈ మంత్రం ద్వారా ఉద్ధరింపబడదలుచుకున్నవారు కమలపత్రంపై అష్టవర్గాలను నిర్మించి వాటిపై తూర్పుతో మొదలెట్టి ఈశాన్యం దాకా వరుసగా ఓం హ్రీం హ్రీం అనే బీజమంత్రాలను
వ్రాసుకుంటూ పోవాలి. ఓంకారం బ్రహ్మబీజమైతే శివకేశవ బీజం హ్రీంకారం. త్రిశూలమును గీసి దాని 3 తలలపై హ్రీంకారాన్ని లిఖించాలి. గలిజేరు చెట్టు, పిప్పలి, బారంగి, తెల్లవాకుడు లేదా ములక, గుమ్మడి, తక్కిలి, ఏద చెట్టు, ముల్లంగి వంటి దుంప. సాధకుడు త్రిశూలాన్ని ధరించి దానిని ఆకాశం వైపు గిరగిరా త్రిప్పగానే సర్పదుష్ట శక్తులు భయపడి పారిపోతాయి. సాధకుడు ధనుర్ధారియే ఆకాశం వైపు నారి సారించి ఈ మంత్రాన్ని మననం చేయగానే దుష్ట విషసర్పాలు, కుత్సిత గ్రహాలు, వినాశకర మేఘాలు, రాక్షస శక్తులు భయపడి పారిపోతాయి. ఆ ధనుస్సు ధూమ్రవర్ణంలో ఉండాలి. ఈ మంత్రం ముల్లోకాలను రక్షించగల సామర్థ్యం గలది. ఇక మృత్యులోకం సంగతి చెప్పనక్కరలేదు కదా. ఓం జూం సూం హుం ఫట్ అనేది మరొక మంత్రం. సాధకుడు 8 కాచు కర్రలను దీనితో అభిమంత్రించి 8 దిక్కులలో పాతి ఉంచితే ఆ కీలాంకిత క్షేత్రంలో పిడుగుపడకుండా, విద్యుజ్వాలలు రగలకుండా ఆ భూమి రక్షింపబడుతుంది. ఇది గరుత్మంతుని మంత్రమే. రాత్రి ఎక్కడైనా ఈ మంత్రంతో 8 కర్రలను 21 మార్లు అభిమంత్రించి 8 దిక్కుల్లో పాతి ఉంచితే ఆ మధ్య భాగంలో ఉన్నవారికి సర్వోపద్రవముల నుండి రక్షణ లభిస్తుంది. ఓం హ్రాం సదాశివాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ చూపుడు వేలు, చిటికెన వేలు వాడుతూ అనార్ పుష్పం వలె కాంతులు వెదజల్లు ఒక పిండమును నిర్మించాలి. దానిని చూడగానే దుష్టజనులు, దుష్టమేఘాలు, విషాలు, రాక్షసులు, డాకిన్యాదులు భయపడి పారిపోతాయి. ఓం హ్రీం గణేశాయ నమః. ఓం హ్రీం స్తంభనాది చక్రాయ నమః. ఓం ఐం బ్రాహ్మ్యై త్రైలోక్య డామరాయ నమః. డామరాయ. ఈ మంత్ర సంగ్రహాన్ని భైరవ పిండ మంటారు. ఇది విషాన్ని, పాపిష్టి గ్రహాల దుష్ట ప్రభావాన్ని సమాప్తం చేయడంలో కడు సమర్థము. ఇది సాధకుని కార్యక్షేత్ర రక్షణని, భూతరాక్షసాది గణాల ఉపద్రశక్తుల నుండి రక్షణని కల్పించగలదు. ఓం నమః అంటూ సాధకుడు తన చేతిలోనే ఇంద్ర వజ్రాయుధాన్ని భావించుకుని ధ్యానం చేయడాన్ని వజ్రముద్ర అంటారు. ఇది విష, శత్రు, భూతగణాలను నశింపజేయగలదు. ఓం క్షుం లేదా క్ష నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఎడమ చేతిలో పాశాన్ని భావించుకుని స్మరణ చేసినా అదే ఫలముంటుంది. ఓం హ్రాం లేదా హోం నమః అనే మంత్రోచ్చాటన వల్ల ఉపద్రవకారకులైన మేఘ, పాపగ్రహాల ప్రభావం నశిస్తుంది. ఓం క్ష క్ష్మ నమః అనే మంత్రంతో కాలభైరవుని ధ్యానిస్తే కూడా అదే ఫలితముంటుంది. ఓం లసద్విజిహ్వాక్ష స్వాహ అనే మంత్రాన్నుచ్చరిస్తూ దైవ ధ్యానం చేయడం వల్ల పంట పొలాలు గ్రహ, భూత, విష, పక్షి పీడల నుండి రక్షింపబడతాయి. ఓం క్ష్వ క్షం నమః అనే మంత్రాన్ని నగారాపై ఎర్రని సిరాతో రాసి చదువుతూ కర్రతో కోడితే ఆ శబ్దాలను వినగానే పాపగ్రహాది ఉపద్రవకారక తత్వాలన్నీ భయభీతాలై పారిపోతాయి. అధ్యాయాలు 19 నుంచి 20 వరకు. పంచవక్త్ర పూజనం, శివార్చన విధి. ఋషులారా, ఇప్పుడు పంచముఖ శివుని పూజా విధానాన్ని విన్నవిస్తాను. ఇది సాధకునికి భుక్తిని, ముక్తిని ప్రసాదిస్తుంది. ముందుగా ఈ క్రింది మంత్రంతో పరమాత్మను ఆవాహనం చేయాలి. ఓం భూర్విష్ణవే ఆదిభూతాయ సర్వాధారయ మూర్తయే స్వాహ. తరువాత సద్యోజాత విశేషణధారియైన పరమాత్మ కడను ఈ క్రింది మంత్రంతో ఆవాహనం చేయాలి. ఓం హాం సద్యోజాతాయ నమః. ఈ సద్యోజాత శక్తిలో 8 కడలుంటాయి. అవి సిద్ధి, బుద్ధి, ధృతి, లక్ష్మి, మేధ, కాంతి, స్వధ, స్థితి. వీటన్నిటినీ ఓంకార ప్రతిసర్గతో, షష్ఠీ విభక్తితో నమః ను చేర్చి పూజించాలి. ఉదా సిద్ధిని ఓం సిద్ధ్యే నమః అనే మంత్రంతో పూజించాలి. తరువాత సాధకుడు ఓం హీం వామదేవాయ నమః, కొన్ని చోట్ల హ్రీంకి బదులు హీం ఉంది అంటూ వామదేవుని పూజించాలి. ఈ శివస్వరూపానికి 13 కళలు. అవి రజ, రక్ష, రతి, పాల్య, కాంతి, తృష్ణ, మతి, క్రియ, కామ, బుద్ధి, రాత్రి, త్రాసని, మోహిని అనేవి. అలాగే అఘోర స్వామికి ఒక మంత్రము 8 కళలు ఉంటాయి. ఎందుచేతనో గాని మంత్రము బీజాక్షరము చెప్పబడలేదు. ఆ కళలు ఇవి: మనోన్మని, అఘోర, మోహ, క్షుధ, నిద్ర,
మృత్యు, మాయ, భయంకర. ఈ కళలను కూడా ఓం నమః ఆదులను చేర్చి పూజించాక శివుని 4వ వక్ర రూపమైన తత్పురుషుని ఓం హైం తత్పురుషాయ నమః అనే మంత్రంతో ఆరాధించాలి. ఈ స్వామి కళలు 5. అవి నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, సంపూర్ణ. ఈ కళలను కూడా పూజించాక సాధకుడు పంచముఖేశుని ఈశాన దేవరూపాన్ని ఓం హౌం ఈశానాయ నమః అనే మంత్రంతో పూజించాలి. ఈ స్వామి కళలు 6. అవి నిశ్చల, నిరంజన, శశిని, అంగన, మరీచి, జ్వాలిని. అన్ని కళలను ఓం షష్ఠి నమః లను చేర్చి పూజించాలి. అప్పుడే పూజ పూర్ణమవుతుంది. ఋషులారా, ఇప్పుడు శివార్చన విధిని వినిపిస్తాను. 12 అంగుళాల మేర శివమూర్తిని బిందు ద్వారా నిర్మించాలి. అది శాంత, సర్వగత, నిరాకార చింతన చేయడానికి దోహదం చేసేలా ఉండాలి. శివుని ముఖం వైపు 5 బిందువులుండాలి. మూర్తికి దిగువ భాగంలో ప్రతి 6వ బిందువు విసర్గ ఉండాలి. అది అస్త్ర, హస్తన్యాసము. దానితో బాటు హౌం అనే బీజాక్షరాన్ని కూడా వ్రాయాలి. ఇది మహామంత్ర బీజం. సంపూర్ణార్ణ ప్రదాయకం. తరువాత సాధకుడు శివమూర్తి ఊర్ధ్వ భాగం నుండి చరణ పర్యంతము చేతులతో స్పృశిస్తూ మహాముద్రను చూపిస్తూ తదుపరి సంపూర్ణాంగకరన్యాసం చేయాలి. అప్పుడు అస్త్రమంత్రం ఓం ఫట్ నుచ్చరిస్తూ కుడి పిడికిలితో స్పర్శ, శోధనలను గావించాలి. తరువాత చిటికెన వేలితో మొదలెట్టి మహామంత్ర బీజంతో చూపుడు వేలిదాకా న్యాసం చేయాలి. ఇక బాహ్య పూజ, మానసిక పూజలు రెండూ ఒకేసారి చేయబడతాయి. హృదయమును కమలంగా అందులోని మధ్యభాగాన్ని కర్ణికగా భావించుకుని ఆ కర్ణికలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను అర్చించాలి. అవాహన, స్థాపన, పాద్య, ఆచమన, అర్ఘ్య, స్నానములను అర్పించి అన్య వివిధ మానస ఉపచారాలను గావించాలి. తరువాత అగ్నిలో ఆహుతులనివ్వాలి. అదెలాగంటే సాధకుడు పూజాస్థలంలోనే అగ్నిని రగిల్చి ఉంచడానికి ముందే ఓం ఫట్ అనే అస్త్రమంత్రంతో ఒక కుండాన్ని నిర్మించాలి. ఆపై ఓం హూం అనే కవచ మంత్రంతో ఆ కుండంపై అభ్యుక్షణ చేయాలి. అనగా నీళ్లు చిలకరించాలి. అప్పుడు మానసిక రూపంతో దానిలో శక్తిని విన్యాసం చేయాలి. తరువాత సాధకుడు ముందు తన హృదయంలో, ఆపై ఈ శక్తి కుండంలో జ్ఞానరూపి అయిన తేజాన్ని, అగ్నిని విన్యాసం చేయాలి. అంటే ఉంచాలి. ఈ అగ్నిలో నిష్కృతి సంస్కారాన్ని తప్ప మిగతా అన్ని సంస్కారాలను చేసుకోవాలి. అన్నిటి తరువాత సమస్త అంగిక దేవులతో సహా మానసిక రూపంతో శివునికి ఆహుతులివ్వాలి. తరువాత కమలాంకిత గర్భయైన ఆ మండలంలో నీలకంఠుని పూజించాలి. దాని అగ్ని కోణంలో అర్ధచంద్రాకారయుక్తమైన ఒక మంగళమయ అగ్నికుండాన్ని నిర్మించాలి. అప్పుడు అగ్నిదేవుని అస్త్రయుక్తంగా హృదయాదులలో న్యాసం చేయాలి. తరువాత మండలంలోనున్న కమలకర్ణికపై సదాశివునికి దిశలలో అస్త్రాలకి పూజ చేయాలి. అంతట పంచతత్వాలలో నుండు పృథ్వీ, జలతత్వ శక్తులకు విడివిడిగా 100 ఆహుతులను 5 మార్లు అర్పించి ప్రసన్నతాపూర్వకంగా త్రిశూలధారి అయిన శివుని ధ్యానించాలి. అనంతరం ప్రాయశ్చిత్తశుద్ధికై 8 మార్లు ఆహుతులివ్వాలి. ఈ ఆహుతులను అస్త్రబీజమైన హుం ఫట్ అనే మంత్రంతో అర్పించడం శ్రేష్టం. ఈ ప్రకారంగా సంస్కారాన్ని, శుద్ధిని సాధించిన సాధకుడు సాక్షాత్తు శివస్వరూపుడే కాగలడు. శివుని యొక్క విశేష పూజలో సాధకుడు మొదట ఓం హాం ఆత్మతత్వాయ స్వాహ, ఓం హీం విద్యాతత్వాయ స్వాహ, ఓం హూం శివతత్వాయ స్వాహ అని ఉచ్చరిస్తూ ఆచమనం చేయాలి. తరువాత మానసిక రూపంతో కర్ణేంద్రియాలను స్పర్శించాలి. భస్మధారణ చేసి తర్పణాది క్రియలను ఈ మంత్రాలతో చేయాలి. ఓం హాం ప్రపితా మహేభ్యః స్వధా, ఓం హాం మాతా మహేభ్యః స్వధా, ఓం హాం నమః సర్వమాతృభ్యః స్వధా. ఇలాగే తన పితరులందరికీ తర్పణాలిచ్చుకుని సాధకుడు ప్రాణాయామం చేసి ఆచమన, మార్జనలనాచరించి ఈ క్రింది శివగాయత్రి మంత్రాన్ని జపించాలి. ఓం హాం తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. అనుబంధం 2 చూడండి. పిమ్మట ఈ క్రింది మంత్రాలను జపించాలి.
ఓం హాం హీం హోం హైం హౌం హహ శివ సూర్యాయ నమః. ఓం హం ఖగోల్కాయ సూర్యమూర్తయే నమః. ఓం హ్రాం హ్రీం సహ సూర్యాయ నమః. ఈ మంత్రాలను సూర్యోపస్థానం చేసి సూర్య మంత్రాలతోనే సూర్యరూపుడైన మహేశ్వరుని పూజించడంలో భాగంగా జపించాలి. తరువాత దండి, పింగళాది భూత నాయకులను ఓం దండినే నమః, ఓం పింగళాయ నమః మున్నగు మంత్రాల ద్వారాను, అనంతరం ఆగ్నేయాది కోణాలలో ఓం విమలాయే నమః, ఓం ఈశానాయే నమః అంటూ శక్తి స్వరూపాలను వారి వారి మంత్రాల ద్వారాను స్థాపించి స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉపాసకులకు సకల సుఖాలు ప్రాప్తిస్తాయి. మహాశక్తులను బీజమంత్రయుక్తంగా ఆయా దిశల్లో ఇలా జపించాలి. ఓం రాం పద్మాయే నమః ఆగ్నేయం, ఓం హ్రీం దీప్తాయే నమః నైరుత్యం, ఓం రూం సూక్ష్మాయే నమః వాయవ్యం, ఓం రేం జయాయే నమః ఈశాన్యం, ఓం రైం భద్రాయే నమః తూర్పు, ఓం రోం విభూత్యై నమః దక్షిణం, ఓం రౌం విమలాయే నమః పశ్చిమం, ఓం రం అమోఘికాయే నమః ఉత్తరం, ఓం రం విద్యుతాయే నమః ఉత్తరం, ఓం రం సర్వతోముఖ్యై నమః మండలమధ్యం. తరువాత శివస్వరూపమున్న సూర్య ప్రతిమను సూర్యాసనంపై స్థాపించి హ్రాం హ్రూం లేదా హ్రీం సహ అనే మంత్రంతో ఆ దేవుని అర్చించి క్రింది మంత్రాలతో న్యాసం చేయాలి. ఓం ఆం హృదరాయ నమః, ఓం భూర్భువః స్వః శిరసే స్వాహ, ఓం భూర్భువః స్వః శిఖాయే వోషట్, ఓం హ్రం జ్వాలినే నమః, ఓం హ్రూం కవచాయ హూం, ఓం హ్రూం అస్త్రాయ ఫట్, ఓం హ్రం ఫట్ రాజ్యే నమః, ఓం హ్రం ఫట్ దీక్షితాయే నమః. అంగన్యాసానంతరము సాధకుడు ఈ దిగువ నీయబడిన మంత్రాలతో సూర్యాది నవగ్రహాలకు మానసీ పూజను సంపన్నం గావించాలి. ఓం సహ సూర్యాయ నమః, ఓం సోం సోమాయ నమః, ఓం మం మంగళాయ నమః, ఓం బుం బుధాయ నమః, ఓం బ్రూం బృహస్పతయే నమః, ఓం భం భార్గవాయ నమః, ఓం సం శనైశ్చరాయ నమః, ఓం రం రాహవే నమః, ఓం కం కేతవే నమః, ఓం తేజశ్చండాయ నమః. ఈ విధంగా సూర్య దేవాదులను పూజించి ఆచమనం చేసి ఆపై ఈ క్రింది మంత్రాలతో చిటికెన వ్రేలితో మొదలెట్టి అన్ని వేళ్లతో కరన్యాస అంగన్యాసాలను చేయాలి. ఓం హాం హృదయాయ నమః, ఓం హీం శిరసే స్వాహ, ఓం హూం శిఖాయే వోషట్, ఓం హైం కవచాయ హూం, ఓం హౌం నేత్రత్రయాయ వోషట్, ఓం హహ అస్త్రాయ ఫట్. తరువాత భూతశుద్ధి గావించి మరల న్యాసం చేయాలి. అర్ఘ్యస్థాపన చేసి ఆ జలాన్ని తన శరీరంపై జల్లుకోవాలి. తరువాత శివునితో పాటు నందీశ్వరాదులను పూజించాలి. ఓం హౌం శివాయ నమః అనే మంత్రంతో పద్మస్థితుడైన పరమశివుని పూజించిన పిమ్మట నంది, మహాకాల, గంగా, యమున, సరస్వతి, శ్రీవత్స, వాస్తుదేవత, బ్రహ్మ, గణపతులను తదుపరి తన గురుదేవుని సాధకుడు అర్చించాలి. తరువాత పద్మమధ్యంలోనున్న శక్తి అనంతదేవులను, పద్మ పూర్వదళంలో ధర్మాన్ని, దక్షిణంలో జ్ఞానాన్ని, పశ్చిమంలో వైరాగ్యాన్ని, ఉత్తరంలో ఐశ్వర్యాన్ని, ఆగ్నేయంలో అధర్మాన్ని, నైరుత్యంలో అజ్ఞానాన్ని, వాయవ్యంలో అవైరాగ్యాన్ని, ఈశాన్యంలో అనైశ్వర్యాన్ని, పద్మకర్ణికపై వామ, జ్యేష్ఠాశక్తులను మరల తూర్పుతో మొదలుపెట్టి రౌద్రి, కాళి, శివ, అసితాది శక్తులను పూజించాలి. తరువాత శివుని కెదురుగానున్న పీఠంపై ప్రతిష్ఠింపబడిన కలవికరిణి, బలవికరిణి, బలప్రమతిని, సర్వభూతదమని, మనోన్మని అనే మహాశక్తులను ఈ దిగువ నీయబడిన మంత్రాలతో పూజించాలి. ఓం హౌం కలవికరిణ్యై నమః, ఓం హౌం బలవికరిణ్యై నమః, ఓం హౌం బలప్రమతిన్యై నమః, ఓం సర్వభూతదమన్యై నమః, ఓం మనోన్మన్యై నమః. తరువాత సాధకుడు ఒక ఆసనం పైకి శివునాహ్వానించి ఆయన మహామూర్తిని స్థాపించాలి. అప్పుడు శివునుద్దేశించి ఆవాహన, స్థాపన, సన్నిధాన, సన్నిరోధ, సకలీకరణాది ముద్రలను చూపించి అర్ఘ్య, పాద్య, ఆచమన, అభ్యంగ, ఉద్వర్తన, స్నానీయ జలాలను సమర్పించాలి. పిమ్మట అరణి, మంథనం చేసి ఆ మహాదేవునికి వస్త్ర, గంధ, పుష్ప, దీప, చరు నైవేద్యాలను సమర్పించాలి. నైవేద్యానంతరము ఆచమనం చేసి ముఖశుద్ధికై, ముఖమనగా నోరు, తాంబూలము, కరోద్వర్తనం, ఛత్రం, చామరం యజ్ఞోపవీతం ప్రదానం చేసి పరమీకరణ చేయాలి.
పిమ్మట సాధకుడు ఆరాధ్య దైవం ఆకారాన్ని ధరించి ఆయనను జపించి వినమ్రతతో స్తుతించాలి. హృదయాదిన్యాసాలను చేసి సంపూర్ణం గావించు ఈ పూజనే షడంగ పూజ అని వ్యవహరిస్తారు. తరువాత దిక్పాలకులను, వారి మధ్యలో చండేశ్వరీ దేవిని పూజించాలి. చివర మరల శివుని ఇలా స్తుతించాలి. క్షమాయాచన చేసి కంకణాన్ని విసర్జించాలి. చరు అనగా హోమయోగ్యమైన పక్వం చేయబడిన అన్నము. పరమీకరణమనగా అర్చనీయ దేవునిలో సర్వోత్కృష్టతయను భావము గట్టి పరచుట. గుహ్యాతిగుహ్య గోప్తాత్వం గృహాణాస్మత్కృతం జపం సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాత్ త్వయి స్థితిః. యత్కించిత్ క్రియతే కర్మ సదా సుకృత దుష్కృతం. తన్మే శివ పదస్థస్య రుద్రక్షపయ శంకరః. శివోదాతా శివో భోక్తా శివః సర్వమిదం జగత్. శివోజేతి సర్వత్రేహ శివః స్నోహమేవ చ. యత్కృతం యత్ కరిష్యామి తత్సర్వం సుకృతం తవ. త్వం త్రాతా విశ్వనేతాచనాన్యో నాదోస్తి మే శివ. ఆచారకాండం 23:26-29. హే ప్రభో, నీవు గుహ్యాతిగుహ్యమైన తత్వాలకు సంరక్షకుడవు. నేను చేసిన జపాన్ని స్వీకరించు. నాకు సిద్ధిని ప్రాప్తింపజేయి. నీ కృప వల్ల నాకు నీ పట్ల గల ఈ నిష్ఠ శాశ్వతంగా ఉండేలా వరమియ్యి. రుద్రదేవ, శంకర, నా పాపాలను నశింపజేయి. పుణ్యాన్ని కూడా హరింపజేసి నన్ను నీ పాదాల చెంత పడవేసుకో. భక్తులకు సర్వస్వాన్ని వరంగా ఇచ్చే నీవే సర్వవ్యాపకుడవు, సర్వభర్తవు. నా భవిష్యత్కర్మలన్నీ నీ వైపే పయనించేలాగా నన్ను దీవించు. రక్షకుడవు నీవే, విశ్వనాయకుడవు నీవే. హే పరమశివ, నాకు వేరే దిక్కుగాని దైవంగాని లేదు అని ఈ స్తుతి సారము. ఈ రకంగా శివోపాసన చేయగలిగిన సాధకుడు అకాల మృత్యువాతపడడు. అతి శీతోష్టాలకు అతీతుడవుతాడు. భగవానుడైన సదాశివుని మంగళమయ ధ్యాన స్వరూపాన్ని అనుబంధం -3లో చూడండి.